హాయ్ ఫ్రెండ్స్, ఇది మేము రంగనాథ స్వామి టెంపుల్కి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో అండి. మేము శ్రైన్ బెసిలికా చర్చ్ అని నాగూర్ నాగపట్టణము తమిళనాడులో అయితే ఉంది, అక్కడికైతే వెళ్ళామండి. అయితే ఈ బెసిలికా చర్చ్ చాలా పురాతనమైన చర్చ్, మళ్ళీ అందులో చాలా ప్రసిద్ధమైన చర్చ్ కూడా అంట. అయితే మనకి కొన్ని సంవత్సరాల క్రితం సునామీ వచ్చింది కదండి. అప్పట్లో ఈ చర్చిలో కూడా మొత్తము సునామీ అయితే అప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు సునామీ మొత్తం ముంచెత్తి అక్కడ ఉన్న చాలా మంది అయితే ఆ సునామీలో కొట్టుకొని పోయారని చెప్పేసి అప్పట్లో మనం విన్నాము. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇదైతే జరిగింది. ఆ సునామీని కూడా తట్టుకొని 400 ఏళ్ల చరిత్ర కలిగిన వరల్డ్ ఫేమస్ శ్రైన్ బెసిలికా చర్చ్ అండి ఇది. మేము ఇక్కడికైతే వెళ్తున్నాము ఈ చర్చికి. ఇది నాగూర్ నాగపట్టణం అనే ప్రాంతంలో తమిళనాడులో అయితే ఉంది. చాలా ఫేమస్ చర్చ్ అండి. ఎవరైనా తమిళనాడు టూర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక మంచి ప్లేస్ అనమాట ఈ శ్రైన్ బెసిలికా చర్చి. ఇదైతే ఎంట్రన్స్. మేము ఇక్కడ నుంచి శ్రైన్ బెసిలికా చర్చ్ అని బోర్డు కూడా మీరు చూడొచ్చు, వెల్కమ్ యూ అని రాసి ఉంది. ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఒక ఆఫీస్ అయితే ఉంటుంది. మీరు ఈ చర్చ్కి వచ్చినప్పుడు ఇక్కడ ఈ చర్చ్ తరపునే మనకి రూమ్స్ అయితే అలొకేట్ చేస్తారు. మనం అడిగితే అయితే కొంచెం మనీ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది శ్రైన్ బెసిలికా చర్చ్ ప్రాంతం. ఇక్కడంతా కూడా ఎదురుగా బస్ స్టాండ్, బస్సులు మనకి కావాల్సిన బస్సులన్నీ. ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అని ఉంది చూడండి, శ్రైన్ బెసిలికా చర్చ్ బుకింగ్ ఆఫీసు. ఇక్కడైతే ఒక రూమ్ అయితే మేము బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి 800 రూపీస్ పడింది, 800. తర్వాత వాళ్ళు 1600 అయితే కట్టించుకున్నారండి. మళ్ళీ రిటర్న్ మనం కీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి తిరిగి మళ్ళీ రిటర్న్ బ్యాక్ 800 అయితే మనకి ఇస్తారు. అంటే రూము ఛార్జ్ వచ్చేసి 800 రూపాయలు. ఇక్కడ చూడండి, మేము ఇంకా తీసుకొని రూమ్ ఇట్లా వస్తాం, ఇంకా చర్చ్ దగ్గర ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇది వైట్ కలర్లో కనిపిస్తుంది కదండి, ఇదే అసలు మెయిన్ చర్చ్ అనమాట, శ్రైన్ బెసిలికా చర్చి. ఇది ఈ వేళాంగిని మాత చర్చ్ అనమాట. మామూలుగా బెసిలికా అంటే వేళాంగిని మాత చర్చి. ఈమెని ఆరోగ్య మాత అని కూడా పిలుస్తారంట. అంటే మనం ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం కోసం వచ్చి మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అంటండి. అది జరిగిన తర్వాత మన మోకాళ్ళ మీద నడుస్తారంట. ఆ చర్చి అమ్మవారి దగ్గర, ఆ వేళాంగిని మాత దగ్గరికి మోకాళ్ళ మీద నడుచుకుంటూ ఇసుకలో వెళ్ళాలంట. అది కోరిక తీరితే మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మేము ఇక్కడైతే క్రిస్మస్ ఇప్పుడు రోజులు కాబట్టి ఇక్కడంతా కూడా కట్టేస్తున్నారు. ఇదంతా కూడా ఈ చర్చి పక్కన కార్ పార్కింగ్కి వెళ్ళే ప్రాంగణం అనమాట. ఇదంతా కూడా ఇక్కడ మేము కార్ పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మేము రూమ్కి అయితే వచ్చాము. చూడండి, మేము వచ్చేటప్పటికి కూడా 6 గంటలు సాయంత్రం అయితే అవుతా ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ సైడు ఈ వేళాంగిని మాత బీచ్, అంటే ఇక్కడ సముద్రం కూడా ఉంది ఈ చర్చి వెనక. ఆ బీచ్ కూడా అయితే నేను వెళ్ళేటప్పటికి మేము నైట్ అయిపోయింది. ఇక్కడ మేము కార్ పార్క్ చేసేసి నడుచుకుంటా రూమ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. అయితే ఈ వేళాంగిని మాత చర్చ్ అయితే మనకి దక్షిణ భారతదేశంలోని రోమన్ క్యాథలిక్స్ అనే వాళ్ళు ఎక్కువగా వచ్చే చర్చ్ అంటండి. ఇది నిజానికి ఒక బసిలికా అనే ఒక వేళాంగిని మాత చర్చి. ఈ చర్చికి చాలా ప్రత్యేక హోదా అయితే ఉందంట. ఈ చర్చికి ఒక పోప్, అంటే మనం ఇక్కడ పాస్టర్ అంటాం కదా, అక్కడ వాళ్ళు పోప్ అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్రిస్మస్ డేస్ కాబట్టి ఇక్కడ వ్యాన్లో పిల్లల్ని కూర్చోబెట్టేసి వాళ్ళు క్రిస్మస్ తాతని అట్లా పిల్లలకి క్రిస్మస్ తాత వేషాలు అట్లా వేసేసి ఇట్లా వేడుకలు అయితే జరుపుతూ ఉన్నారు. మేము కరెక్ట్గా మంచి టైంలో అయితే విజిటింగ్కి వెళ్ళాము. సో ఇప్పుడు చాలా బాగుందండి అక్కడ. ఎవరైనా చూడడానికి తమిళనాడు విజిటింగ్కి వస్తే ఖచ్చితంగా దర్శించుకోండి ఈ చర్చిని అయితే మాత్రం. ఇట్లా అన్నమాట, క్రిస్మస్ తాత వేషాలు అయితే వేసుకొని ఇట్లా పాటలు పాడుకుంటా యేసుక్రీస్తు పాటలు ఇట్లా అయితే బండిలో తీసుకొని పోతూ ఉన్నారనమాట. తర్వాత మేము రూమ్కి వచ్చేసి మొత్తం అంతా స్నానాలు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు కూర్చొని ఉన్నట్టు ఒక బొమ్మ ఉంటే అందరు అక్కడ ఫొటోస్ తీర్చుకుంటున్నారు. ఇది మెయిన్ చర్చి, వైట్ కలర్లో, అన్ని వైట్ కలర్లోనే ఉన్నవి. ఈ చర్చ్ అనమాట వేళాంగిని మాత చర్చి.
ఇక్కడ పోప్ అంటే నేను చెప్పాను కదా మనకి పాస్టర్ ఎలా అంటారో ఇక్కడ పోప్ అంటారంట. ఇక్కడ అతనైతే ఒక ప్రసంగం అయితే చెప్తా ఉన్నారు, బైబిల్ ప్రసంగం. అలాగే ప్రార్థన అయితే జరుగుతూ ఉంది మేము వెళ్ళినప్పుడు. ఇట్లా మేము ఇదంతా తిరిగి లోపలికి వెళ్ళాము. చాలా బాగుందండి లోపలైతే మాత్రం. చాలా బాగా ప్రేయర్ అయితే జరుగుతూ ఉంది. ఇంకా చాలామంది అంటే వీళ్ళు తమిళియన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట. అంటే ఒక్కొక్క ప్రార్థన జరిగినప్పుడు రొట్టె ముక్కలు ఇస్తున్నారండి లాస్ట్లో, చిన్న చిన్న రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కలు ఎవరంటే మనకి ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకి 8 గంటలకి, తమిళనాడు వాళ్ళకి తమిళియన్స్కి రాత్రిపూట, మధ్యాహ్నం ఇంకొకలా, అట్లా వాళ్ళకు ఒక టైమింగ్స్ అయితే ఉంటుందంటండి. ఆ రొట్టె ముక్కలు ఎవరైతే బాప్తిసం తీసుకుని ఉంటారో వాళ్ళకి ఆ రొట్టె ముక్కలు అయితే ఇస్తారంట. అది కూడా వాళ్ళ ప్రాంతాల వారిని బట్టి ఒక టైం అయితే ఫిక్స్ చేస్తారంట. అట్లా అక్కడ నుంచొని ఉంటే ఆ ప్రేయర్లో ఆ ప్రాంతం వాళ్ళకి ఆ టైంలో పర్టికులర్ టైంలో అయితే ఆ రొట్టె ముక్కలు ఇస్తారంట. చర్చ్ అయితే మాత్రం చాలా బాగుందండి, ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అన్నమాట ఇది. ఇంకా మేము లోపలికి వెళ్ళి ఆ ప్రేయర్ అంతా చూసాము. అయితే అవంతా కూడా నేను తీయలేదన్నమాట, ఇట్లా బయట నుంచే వీడియో తీసుకున్నాము. లోపలికి వెళ్ళాం కానీ ఎక్కువ అయితే తీసుకోలేదు, చాలా తక్కువ వీడియోలు అయితే తీసుకున్నాము. ఎందుకంటే అక్కడ మళ్ళీ వాళ్ళు తీసుకుంటే ఏమంటారు అని ఇంకా ఎక్కువ వీడియోలు అయితే తీసుకోలేదు. బయట నుంచి అయితే ఎక్కువ వీడియోస్ తీసాము. ఇక్కడ పోప్ అనే అతను ప్రసంగం అయితే ఇస్తూ ఉన్నారు, తర్వాత ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు. అందరు నిలబడేసి లోపల ప్రార్థన జరుగుతూ ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఇంకా చెప్పాను కదండి, ఇక్కడ చాలామంది ఇక్కడ తమిళనాడులో నాగపట్నంలో, అది కూడా సముద్ర తీర ప్రాంతంలో వెలిసిందంట ఈ వేలాంగిణి మాత. ఈమెని ఆరోగ్య మాత బెసిలికా అని పిలుస్తారంట. అయితే ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చాలా లక్షల మంది భక్తులైతే ఈ బెసిలికా చర్చిని సందర్శిస్తూ ఉంటారంట. అలాగే ఆ మేరీ మాతకి మొక్కులు కూడా చెల్లించుకుంటారంట. మోకాళ్ళ మీద నడిచి మేరీ మాత అనుగ్రహానికి పాత్రలు అవుతారని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. అలాగే ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లో అయితే నెల్లూరు జిల్లా నుంచి ఎక్కువగా ఈ బెసిలికాకి వెళ్తూ ఉంటారంటండి. ఈ బెసిలికా చర్చికి అయితే 400 ఏళ్ళకు పైగా ఒక చరిత్ర అయితే ఉందంట. అసలు ఎట్లా ఏర్పడింది ఏంది, ముఖ్యంగా క్రైస్తవులకి రోమన్ క్యాథలిక్లకి ఎందుకు ప్రత్యేకం, అవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే సునామీ కూడా తట్టుకొని నిలబడిందంటండి ఈ బెసిలికా చర్చి యొక్క గొప్పతనం అని చెప్తారండి. ఈ బెసిలికా చర్చిని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఆ తర్వాత మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళామండి. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా చాలా లోపల ఒక 4-5 రకాల చర్చిలు అయితే మేము చూసాము. అయితే అన్నీ ఒకేలాగే ఉంటాయి కానీ ఎక్కువ డిఫరెన్సెస్ ఏమీ ఉండవు. కాకపోతే ఒక్కొక్క చోట ఇక్కడ క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారండి వచ్చిన వాళ్ళు. చాలామంది ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి ఒక ప్రత్యేకంగా ఒక రూమ్ లాగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వెళ్ళేసి వాళ్ళు క్యాండిల్స్ వెలిగించుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ మొక్కులు మొక్కుకొని అక్కడ క్యాండిల్ అయితే వెలిగిస్తున్నారు. తర్వాత ఇంకా ముందుకు వస్తే ఇంకొక చర్చి ఉందండి. ఇక్కడ వచ్చేసి ఈ చర్చికి కూడా మేము చూసాము. లోపల యేసుక్రీస్తు మేరీ మాత అందరూ విగ్రహాలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనం ఏదైనా ఆఫర్ చేయాలనుకున్నా మనీ కానీ శారీస్ కానీ ఇట్లా ఏదైనా ఆఫర్ చేయాలని అంటే అక్కడికి వెళ్ళి అక్కడ హుండీలో పెద్ద హుండీ పెట్టున్నారు. ఒక్కొక్కటి శారీస్కి ఒక హుండీ, మనీకి అట్లా అక్కడికి వెళ్ళేసి అది మనమైతే ఆఫర్ చేయొచ్చంట. మేము ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా ముందుకి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా మనకి మధ్యలో ఇట్లా యేసుక్రీస్తు బొమ్మలు ఇలాంటివన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా అక్కడే మనకి చర్చి తరపున మనకి క్యాంటీన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఫుడ్కి. కానీ ఫుడ్ అంత పెద్దగా అయితే నాకైతే నచ్చలేదండి అంత ఎక్కువగా. మరి కానీ అందరికీ అయితే కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కదని అట్లా అనమాట. ఇంకా ఆ క్యాంటీన్లో అయితే మేము ఫుడ్ తీసుకొని ఇంకా బయటకైతే వచ్చాము. అట్లాగే ఇంకా రకరకాల చర్చిలు అయితే మేము ఇంకా ఆ లోపల ఉన్న ఇంకా చర్చిస్ అన్నీ కూడా చూసామన్నమాట. అవన్నీ కూడా మేము ఒక్కొక్కటిగా చూసుకుంటా అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇంకా అక్కడ చూడండి. ఇంకా
కోకోనట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె కూడా మనకి వీళ్ళ తరపున ప్రార్థించి అక్కడ పెట్టి అమ్ముతారంట. అవి ఏదన్నా మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ నొప్పులుగా ఉన్నప్పుడు కానీ అట్లా అంతా కూడా ఈ ఆయిల్ పూసుకుంటే మనకి ఆ నొప్పులు అయితే తగ్గుతాయి అంటండి. ఇక్కడ చూడండి ఇంకా రకరకాల బొమ్మలు అయితే పెట్టున్నారు. ఇక్కడ యేసుక్రీస్తుని ఇంకా అక్కడ ఆయన సహచరుల్ని ఆయన్ని ఎట్లా వేధించారనేది అప్పట్లో అవన్నీ కూడా మనం చూసాము. ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా మోకాళ్ళతో ఇసుకలో అయితే నడుస్తారంటండి. ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు దాకా ఉంటుంది. ఇక్కడ నుంచి వేలాంగిణి మాత చర్చి ముందు పోతా ఉంటే 2 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి మోకాళ్ళ మీద ఇసుకలో నిలబడి ఆ మొక్కు అయితే తీర్చుకుంటారంట. మొక్కు నెరవేరిన తర్వాత అట్లా అన్నమాట. ఆ చర్చిలో అది ఇంకా వర్షం వచ్చినా సరే ఇంకా ఏదైనా సరే మనము ఆపకుండా నడుస్తూనే ఉండాలంటండి ఆ ఇసుకలో. ఇక్కడ చూడండి కొంతమంది నడుస్తూ ఉన్నారు. అట్లా ఆ మొక్కునైతే ఆ వేలాంగిణి మాతకి అమ్మకి ఇట్లా మొక్కు అయితే చెల్లించుకుంటారంట. అయితే ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందండి ఆ డిస్టెన్స్. సో ఇది శ్రైన్ బెసిలికా చర్చి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు అట్లా ఉంటే చూడొచ్చండి, చాలా బాగుంది. ఇది ఇంకొక చర్చి అనమాట. ఇక్కడ వచ్చే మార్నింగ్ స్టార్ అంటారు ఈ చర్చినంట. ఇది చర్చి కూడా చాలా బాగుంది. మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట ఇది కూడా మనకి చూడండి ఎంత ఇక్కడ బయట నుంచి చూస్తే కూడా చాలా బాగుంది ఇక్కడ మొత్తం కూడా. ఇంకా పక్కనే బీచ్ ఉందని చెప్పాను కదా, ఆ బీచ్కి అయితే వెళ్ళాము. అయితే మేము వెళ్ళేటప్పటికి కూడా 8 అయిపోయింది నైట్. సో ఇంకా బీచ్లో చీకటిగా ఉంటుంది కదండి, కానీ కొంతమంది అయితే ఉన్నారు ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారనమాట. ఎవరు కూడా మునగడానికి అట్లా ఎక్కడ కూడా మునగట్లేదండి ఈ తమిళనాడులోని బీచెస్లో. జస్ట్ చూస్తారు, ఫొటోస్ తీసుకుంటారు. మనకైతే ఆంధ్రాలో మునగడము అలాంటివన్నీ చేస్తారు కదా, ఇక్కడ అలాంటివి ఏం లేదు, జస్ట్ చూడడమేను. ఈ నైట్ అంతా కూడా మేము ఆ చర్చిని చూసి ఆ బీచ్ని చూసేసి ఇంకా అట్లా ఫొటోస్ అవన్నీ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చామండి. చాలా బాగుందండి బెసిలికా చర్చి. ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా సరే. తమిళనాడు నాగపట్టణం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి చూడండి. మేము ఈ నాగపట్టణం నుంచి ఇంకా అక్కడ ఫేమస్ వచ్చేసి నాగూర్ బాబా దర్గా అంటండి. మేము అక్కడికైతే వెళ్ళాం. నెక్స్ట్ తర్వాత మేము ఈ బీచ్ అంతా అయిపోయిందా ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యాము. ఇది రిటర్న్ వీడియో. మేము అర్లీ మార్నింగ్ 7కి 6:30 to 7కి మధ్యలో ఇట్లా రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ ఇట్లా వీడియో తీసుకుంటూ అయితే నేను కార్లో వీడియో తీస్తూ ఉన్నాను. చాలా బాగుందండి ఈ చర్చ్ అయితే మాత్రం. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈ తర్వాత మీకు ఏ కోరికలు కోరుకుని ఇక్కడ ఆరోగ్యం సంబంధించి మెయిన్ అంటండి. మనం ఆరోగ్యాన్ని సంబంధించి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా ఆ వేలాంగిణి మాత అయితే ఆ ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తుందంట. ఖచ్చితంగా అందుకే ఆమెను ఆరోగ్య మాత అని కూడా పిలుస్తానని చెప్పారు. సో మీరు ఎవరైనా సరే ఇంకా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే శ్రీరంగపట్టణం కూడా చాలా బాగుంది, రంగనాథ స్వామి టెంపుల్. ఆ టెంపుల్ను కూడా మీరు విజిట్ చేయండి. అలాగే మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ నాగూర్ బాబా దర్గాకి అయితే వెళ్ళాము. నాగూర్ బాబా దర్గా వీడియోస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది కూడా చూడండి. నాగూర్ బాబా దర్గా కూడా చాలా ఫేమస్ అంట. మేము అది కూడా విజిట్ చేసిన తర్వాత పాండిచ్చేరి వెళ్ళాము. పాండిచ్చేరిలో బీచ్లు సరే, తర్వాత మెరీనా బీచ్, ఇది ప్యారడైజ్ బీచ్, సెర్నిటీ బీచ్, ఇట్లా అరికమేడ్ బీచ్, ఇట్లా 3 బీచెస్కి అయితే వెళ్ళాము. ఆ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ ముందు వీడియోలో పెడతాను. మేము ఇట్లా ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. ఇది మా శ్రైన్ బెసిలికా చర్చ్ వీడియో. చాలా బాగుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా బాగుంటాయి. మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏంటనేది మొత్తం మీకు వీడియో అయితే ఇస్తాను, మొత్తం ఓవర్ వ్యూ అయితే ఇస్తానండి. ఈ వీడియోలో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు అప్కమింగ్ వీడియోస్ చాలా బాగుంటాయి, ఖచ్చితంగా వాచ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.